ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించారు. మొత్తం 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. ఇక అటు వంగల్పూడి అనితకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ, నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ది, ఐటీ శాఖను కేటాయించారు. ఇక అటు నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సాంస్కృతిక శాఖలను కేటాయించారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యవుల కేశవ్ కు ఆర్థిక శాఖను కేటాయించడం జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, విహార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎత్తికేళ్లకి మంత్రివర్గ కూర్పు జరిగింది. దీని గురించి గత 15 రోజులుగా కూడా ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా మంత్రులకు సంబంధించి ఫస్ట్ మొదటగా ఉత్కంఠగా కొనసాగిన నేపథ్యంలో మంత్రుల పేర్లు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రుల మీద ఉత్కంఠ కొనసాగుతా ఉన్నది తెరబడింది. అయితే నేడు మరలా ఏదైతే మంత్రులకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఏ టైప్ కేటగిరీలో మంత్రులకు శాఖ కేటాయిస్తారనే దాని మీద పెద్దగా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలోని ప్రధానంగా జనసేన, అలాగే టీడీపీ, బీజేపీ ముగ్గురికి కూడా సంబంధించి మంత్రి పదవులు కేటాయించారు. ఈ మంత్రి పదవుల్లో ఎవరెవరికి ఎలాంటి పదవులు వస్తాయి అనేది అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠంగా కొనసాగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గురించి, అలాగే జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురించి, వంగల్పూడి అనిత గురించి ప్రధానంగా చర్చలు జరిగింది. అలాగే సునీతకి ఏమిస్తారనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం మీద అయితే చూసుకుంటే మంత్రుల కేటాయింపు కూర్పు మాత్రం ఏ శాఖలు ఎవరు కేటాయించారు దాని మీద కూడా ఉత్కంఠం కొనసాగుతా ఉంది. నిన్నటి దాకా నేడు ఆ ఉత్కంఠకి ముగింపు పలికారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు చూసుకుంటే మొదటి నుంచి కూడా డిప్యూటీ గాని, హోమ్ గాని, లేకపోతే రెండు ఇస్తారనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా హోమ్ మినిస్టర్ ఇస్తే పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే నేరాలు జరుగుతూ ఉంటే వాటన్నిటిని అరకట్టవచ్చని, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ జన సైనికులు గాని, జనసేన పార్టీ కార్యకర్తలు గాని పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా డిప్యూటీ సీఎం చెప్పుకొని డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఆశపడ్డారు. అయితే మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి పదవి అయితే పవన్ కళ్యాణ్ కి దక్కింది. దాంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించి దాదాపు 3 శాఖలు మొత్తం కేటాయించినట్టయింది పవన్ కళ్యాణ్ కి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గాని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి నిర్వీర్యం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి ఉన్న శాఖలలో మొత్తం మీద చూసుకుంటే కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు వచ్చేది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మీద ఎక్కువ ఫండ్స్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. అలాగే పర్యావరణంగానే అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించి 2 శాఖలు కూడా కేంద్రం నుంచి విపరీతంగా ఫండ్స్ వస్తాయి. అభివృద్ధి చేయాలి అనుకుంటే కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రూరల్ డెవలప్మెంట్ డెవలప్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొని డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారనే ఉంది. అలాగే రూరల్ డెవలప్మెంట్ అనేది సామాన్యమైన విషయం కాదు. దీని మీద ఖచ్చితంగా పట్టు ఉండాలి. దీని గురించి నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఖచ్చితంగా శాఖ మీద పూర్తి స్థాయి పట్టు ఉంటే మాత్రమే గ్రామీణాభివృద్ధి శాఖ చేయగలరు. మొత్తానికి దీనికి ఫండ్స్ కూడా కేంద్రం నుంచి ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి శాఖ నడుపుకునే విధంగా అయితే కేటాయించారు. మొత్తానికి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు శాఖలు కేటాయించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎన్డీఏ కుటుంబం కానీ చాలా సంతోషంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది లోకేష్ కి ఏం కేటాయిస్తారని. లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి హోంశాఖ ఇస్తారని ఫస్ట్ చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఈయన పక్షంలో లోకేష్ కి హోంశాఖ ఇవ్వాలనుకున్నారు ఎవరు కార్యకర్తలు, టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎప్పుడైతే గత 5 సంవత్సరాలుగా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే
విపరీతంగా టీడీపీ క్యాడర్ భయభ్రాంతులకు గురైన సంగతి తెలిసిందే. జైళ్లు కేసులు అంటూ కూడా ఆ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళొచ్చిన పరిస్థితి. అదే విధంగా ఆ రెవెన్యూ తీసుకునేలాగా ఖచ్చితంగా లోకేష్ అన్న మాటలకు గానీ, లోకేష్ పలు సందర్భాల్లో రెడ్ బుక్ గురించి కానీ, పలు సందర్భాల్లో నేను ఎవరిని వదలను, నేను మా నాన్నంత మంచిని కాదని ఆ పలు సందర్భాల్లో చెప్పటం, హోంశాఖ ఇస్తే టీడీపీ కార్యకర్తలు పడిన బాధలన్నీ కూడా వైసీపీ వాళ్ళు పడేటట్టు చేస్తాడు లోకేష్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. అలాగే హోంశాఖ కేటాయిస్తా అనుకున్న మూమెంట్ లో మొత్తానికి ఐటీ రంగానికి సంబంధించి అయితే లోకేష్ కి కట్టబెట్టినట్టయింది. హెచ్ఆర్డీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీసీ మంత్రిగా కూడా బాధ్యతలు లోకేష్ కి అప్పచెప్పడం మాత్రం కొంతమేర ఆర్టీసీకి సంబంధించి బాధ్యతలు కూడా లోకేష్ కి అప్పచెప్పడం అంటే ఆ సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది అయితే వీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ చంద్రబాబు నాయుడు పూర్తి సమాచారాన్ని అడిగారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆర్టీసీ ఖచ్చితంగా నష్టాల బాటన పట్టింది. ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని డెవలప్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా లోకేష్ కి ఇచ్చారంటే లోకేష్ దీని మీద పట్టు సాధించి ఆర్టీసీని అభివృద్ధి పదంలో పెట్టడానికి ఖచ్చితంగా తను పోరాడతాడనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఆయనకి ఈ పదవి కేటాయించినట్టు తెలుస్తా ఉంది. అలాగే వ్యవసాయ శాఖ, కోఆపరేషన్, మార్కెటింగ్, డైరీ డెవలప్మెంట్ అచ్చెన్నాయుడికి ఇచ్చారు. అచ్చెన్నాయుడికి గత కొద్ది రోజులుగా కూడా ఖచ్చితంగా మంచి మంత్రి పదవి వస్తుంది అనేది చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి ప్రధాన అధికారంలోకి రాగానే మొట్టమొదటగా వైసీపీ దాడి చేసి అరెస్టు చేసి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసిన వాళ్ళలో అచ్చెన్నాయుడు ప్రప్రథముడన్నమాట. అచ్చెన్నాయుడుతోనే వైసీపీ ప్రభుత్వం దాడులు మొదలుపెట్టింది. ఆ నేపథ్యంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపించి అతన్ని హాస్పిటల్ చుట్టూ కూడా తిప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల తర్వాత బెయిల్ దొరకటం, బయటికి రావటం, తిరగటం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కోసం కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు కాబట్టి పైగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగాడు. దాదాపుగా 10 సంవత్సరాలు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పక్క, మరో పక్క ఏదైతే వైసీపీ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి, పోరాడిన వ్యక్తి అచ్చెన్నాయుడు కాబట్టి మంచి పదవి ఇస్తారనుకున్నారు. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి పదవి అంటే ఉన్న పదవులలో చాలా మంచి పదవి. అయితే తర్వాత గనులు, జియాలజీ మరియు ఎక్సైజ్ మంత్రిగా కొల్లు రవీంద్ర గతం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటిగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయనకి బీసీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఆ టైంలోనే కొల్లు రవీంద్ర తనకి ఎక్సైజ్ కావాలని అడిగిన నేపథ్యం కూడా ఉంది. ఆ సందర్భంలో బీసీ శాఖ సంక్షేమ పదంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. అయితే అప్పుడు అడిగిన నేపథ్యంలో ఆయనకు అలా ఇప్పుడు నెరవేరినట్టుగా ఉంది. సీనియర్ నాయకులు